అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటింది. సో ఈ 2 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఈ జూలై 1 నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక 45 రోజుల పాటు జనంలోకి వెళ్ళబోతున్నారు. సో ఈ 2 ఏళ్ళలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని పనులు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు చేసిన ఖర్చు, మొత్తం ఆ నియోజకవర్గంలో అమలు చేసిన మొత్తం సంక్షేమం విలువ, ఇదంతా కూడా జనాలకు చెప్పబోతున్నారు. అయితే ఇక్కడ ఒక రకంగా అంటే ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడానికి వెళ్తున్నారు, ప్రభుత్వం ఇచ్చినవి ఏంటో చెప్పడానికి వెళ్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేల్లో కొన్ని నియోజకవర్గాల్లో అంతగా జనాల్ని మేనేజ్ చేసే స్కిల్స్ ఉండవు. ఎమ్మెల్యేలు కనిపించిన వెంటనే జనంలో ఒక చైతన్యం పుట్టుకొచ్చి మీరు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని చకచక అడుగుతారు. అలా చెప్పే క్రమంలో కొంతమంది తడబడతారు, సమాధానం చెప్పుకోలేరు. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఆ టెన్షన్ ఉంది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి, వాళ్ళు అసలు ప్రకటించిన మేనిఫెస్టో ఏంటి, ఇస్తామని చెప్పినవేంటి, ఇచ్చినవేంటి, ఇంకా ఇవ్వాల్సినవేంటి, అవన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళేమో అన్నీ చెప్పేస్తున్నాము, మోర్ దెన్ 80% అమలు చేసాము అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జనం కోరికలు, జనమేమో అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. అదొకసారి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మనం వెళ్ళే దానికంటే ముందు ప్రజాగలం అని ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు, మీకు గుర్తుందా? ఉమ్మడి మేనిఫెస్టో 2024 అని రిలీజ్ చేశారు. దీనిలో ఫస్ట్ వాళ్ళు హైలైట్ చేసింది సూపర్ 6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఇది ఇవ్వట్లేదుగా. సూపర్ 6లో భాగంగా ఫస్ట్ వాళ్ళు పెట్టింది యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సో 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వట్ల, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రాసెస్ అయితే జరుగుతోంది. నేను దీన్ని ఇచ్చారు అని చెప్పను, ఇవ్వట్లేదు అని కూడా చెప్పను. సో యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే కంటే ఉద్యోగాలు ఇవ్వడం ముఖ్యం కాబట్టి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నర తర్వాత ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం ఉంది. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అండ్ యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, ఇవన్నీ. సో ఇది మనం కాసేపు పక్కన పెడదాం. ఇక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 తల్లికి వందనం పేరుతో అమలు ఇస్తున్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేస్తున్నారు. 3 విడతల్లో ఇస్తున్నారు. దీనిలో కేంద్రం సాయం 6,000 ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 14,000 ఉంటుంది. ఇక ప్రతి మహిళకు నెలకు 1,500, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. సో 19 ఏళ్ళు అంటే 18 ఏళ్ళ నుండి 19 ఏటకు వచ్చిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి అనే పేరు పెట్టారు. ఇది ఇవ్వట్లేదుగా, అమలు చేయట్లా. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. సో ఉచిత బస్సు ఓకే, గ్యాస్ సిలిండర్లు ఓకే, అన్నదాత సుఖీభవ ఓకే, తల్లికి వందనం ఓకే. నిరుద్యోగ భృతి అండ్ ఆడబిడ్డ నిధి. నిరుద్యోగ భృతి కాసేపు పక్కన పెడదాం. ఆడబిడ్డ నిధి అతిపెద్ద పథకం, ఇవ్వట్లేదు. ఇదే చాలా పెద్ద పథకం, లబ్ధిదారులు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ బడ్జెట్, చాలా గేమ్ చేంజర్ లాంటి స్కీమ్ ఇది ఆడబిడ్డ నిధి. నెలకు 1,500 అనేది. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ పూర్ టు రిచ్ P4 అన్నారు, అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయి పెంచుతామన్నారు. స్కిల్ సెన్సెస్ ఏమీ చేయట్లేదు. అలాగే మెగా డిఎస్సి ఇచ్చారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 సంవత్సరాల్లో 1 సంవత్సరమే ఇచ్చారు. అలాగే బీసీలకు సంబంధించి ఒకటి ఇచ్చారండి. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 పెన్షన్ ఇస్తాం. ఇది అమలు చేయట్లేదుగా, నాకు తెలిసి అమలు చేయట్లా. బీసీలకు 50 సంవత్సరాలకు నెలకు 4,000 పెన్షన్ ఇవ్వట్లా. అలాగే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. 2 సంవత్సరాలు అయింది, ఈ రక్షణ చట్టం ఇంకా రాలేదు. రక్షణ చట్టం తేవడానికి అర్థమేంటో. డ్రాఫ్ట్ రెడీ చేశారు, మంత్రులు ఉప కమిటీ మీటింగ్ ఎప్పటికప్పుడు పెడుతున్నారు, కానీ రక్షణ చట్టం ఇవ్వట్లా. అలాగే బీసీ సప్లైన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు, ఇది కూడా ఇవ్వట్లేదు. అలాగే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, నామినేటెడ్ పదవుల్లో 34%, చట్టసభల్లో 33% రిజర్వేషన్, ఇది కూడా చేయలేదు. దామాషా పద్ధతి ప్రకారం కార్పొరేషన్లకు నిధులు, బీసీ కార్పొరేషన్లకు ఒక్కటంటే ₹1 కూడా నిధులు ఇవ్వట్లేదు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, వీళ్ళు కూడా కార్పొరేషన్లకు నిధులు ఇవ్వట్లేదు. ఇక స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు వ్యయం చేస్తాం, ఇది కూడా. యాక్చువల్లీ స్వయం ఉపాధి సోపానం అని చంద్రబాబు గారు 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చారు సోపానం పథకాన్ని. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిమ్స్కి రాయితీ రుణాలు ఇస్తారు.
ఈ స్కీమ్ 2 సంవత్సరాలు కూటమి గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లో ఇవ్వలేదు. 5 ఏళ్లలో 10,000 కోట్లు వ్యయం చేస్తామన్నారు, ఇప్పుడు వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామన్నారు, ఇది చేసినట్టున్నారు, బట్ అంత పూర్తి స్థాయిలో ఇంత ముందున్నంత ఇది లేదు. సో ఇలా ఉన్నాయి కదా. నేను ఇచ్చినవేంటి ఇవ్వనివేంటి అనేది కూడా ఒకసారి సింపుల్గా చెప్తా. సో తల్లికి వందనం ఇచ్చారు కదా, సుమారుగా 67 లక్షల మంది లబ్ధిదారులు. అలాగే అన్నదాత సుఖీభవ ఇచ్చారు, అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, దాంతోపాటు ఫ్రీ బస్సు ఇస్తున్నారు. ఇవన్నీ ఓకే, ఇచ్చినవన్నీ చెప్తున్నారు. సుమారుగా సంవత్సరం వచ్చేసరికి 35,000 నుంచి 40,000 కోట్ల వరకు సంక్షేమ పథకాలు ఖర్చు చేస్తున్నారు. వీటన్నిటికీ మించి అతిపెద్దది పెన్షన్లు. పెన్షన్లు చాలా పెద్దది, ఎందుకంటే నెలకు 4,000 ఇస్తున్నారు లబ్ధిదారులకు. సో 35,000 నుంచి నెలకు 40,000 కోట్లు సంవత్సరానికి, 35 నుంచి 40,000 కోట్లు ఫ్రీబీస్ అమలు చేస్తున్నారు, పథకాలు అమలు చేస్తున్నారు. అయితే జనం ఎప్పుడూ కూడా ఇచ్చినవి తీసుకుంటారు, ఇవ్వనివి కూడా అడుగుతారు. జనానికి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే, మీరు 1,10,000 ఇస్తామని హామీ ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇచ్చేయండి, ఆ 10,000 వదిలేయండి, ఆ 10,000 గురించి అడుగుతారు. 1,10,000 ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలే ఇచ్చారు, ఆ 10,000 ఏది ఎక్కడుంది అని అడుగుతారు. అది ఫ్రీనే, ఆ 1,10,000 ఫ్రీగా ఇస్తామని చెప్పిందే, అందులో 1,00,000 రూపాయలు ఇచ్చారు, జనం సంతృప్తి పడాలిగా. అరే పోన్లే 1,10,000 ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చారులే, ఫ్రీగా వచ్చింది కదా అని సంతృప్తి పడాలిగా. పడరు, మాకు మిగిలిన 10,000 ఏది, సో మా 10,000 వీళ్ళు నష్టం చేశారు, మాకు వీళ్ళు 10,000 బాకీ పడ్డారు అంటారు. జనానికి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అలా అలవాటు చేశారు. మరి ఇప్పుడు అలవాటైన జనం ఊరుకుంటారా? ఊరుకోరు. ఇప్పుడు అడుగుతున్నారు. ఇవ్వనవేంటి? ఆడబిడ్డనిది, దీన్ని అడుగుతున్నారు. 1,500 నెలకి ఇంటూ 12, 18,000 సంవత్సరానికి. ఇది చాలా పెద్ద స్కీమ్. ఇది కరెక్ట్గా కూటమి హామీ ఇచ్చినట్టు అమలు చేస్తే 80 లక్షల మంది మహిళలకు ఇవ్వాలి ఇది. సో ఇది చాలా పెద్ద బడ్జెట్ కూడా, 15,000 కోట్లకు పైగా సంవత్సరానికి ఖర్చు అవుద్ది. చాలా పెద్ద బడ్జెట్ అవసరం దీనికి. సో ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఆ డబ్బులు లేవు, కాబట్టి ఆడబిడ్డనిది ఇచ్చే అవకాశం ఈ సంవత్సరం అయితే లేనట్టే కనిపిస్తోంది. అలాగే కొత్త పింఛన్లు, కొత్త పెన్షన్లు 2024లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎవరూ చనిపోలేదా? భర్తలు చనిపోయిన వితంతులు లేరా? 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు లేరా? ఏ రోజుకు ఆ రోజు క్యాలెండర్ మారుతుందిగా, వయసులు మారుతాయిగా. సో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో లబ్ధిదారుల సంఖ్య, అర్హుల సంఖ్య పెరుగుతోంది, కానీ లబ్ధిదారుల సంఖ్య పెరగడం లేదు. దాదాపుగా 6 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు కొత్త పింఛన్ల కోసం. వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, అందరూ కలిపి 6 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. నెలకు 4,000 అంటే సంవత్సరానికి 48,000 కోల్పోతున్నారుగా. ఈ 2 సంవత్సరాల్లో 6 లక్షల మంది మనిషి 48,000 సంవత్సరానికి చొప్పున కోల్పోయారు. మరి ఆ ఆశ ఉంటుందిగా, అడుగుతారుగా. సో ఇచ్చింది ఎక్కువైనా సరే, ఇవ్వంది తక్కువైనా సరే, ఇవ్వని దాని గురించి అడుగుతారు. నేను ఇందాక చెప్పాను కదా, 1,00,000 రూపాయలు ఇచ్చి 10,000 ఇవ్వకపోయినా 10,000 గురించే మాట్లాడతారు. జనం స్వభావం అలా అలవాటు చేసేసారు, రాజకీయ నాయకులు, పాలకులు అందరూ కలిపి. సో ఆడబిడ్డ నిధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇవ్వట్లేదు అంటున్నారు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అలాగే గృహ నిర్మాణాలు జరగట్లా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంటికి కూడా స్లాబ్ వేయాల, ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాల. అండ్ ఇంటి స్థలాలు కూడా ఇవ్వట్లేదు. 3 సెంట్ల స్థలం ఇస్తాము, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాము. జగన్ ఇచ్చిన సెంటు స్థలం దేనికి పనికిరాదు అని చెప్పారు. ఎక్కడిచ్చారు 2 సంవత్సరాల్లో? ఒక ఇల్లు నిర్మించారా? ఒక్కరికైనా స్థలం ఇచ్చారా? సో ఇక్కడ ఇచ్చిన వాటిని గొప్పగా చెప్తున్నారు. అరే ఫ్రీ బస్ ఇచ్చాము, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, తల్లికి వందనం ఇస్తున్నాం, అన్నదాత. ఎస్, ఇచ్చినవి గొప్పవే, కానీ నేను చెప్పాను కదా, జనం ఇవ్వని వాటి గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి ప్రభుత్వం ఇది కూడా ఆలోచించాలి. నాకు తెలుసు, ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇవన్నీ ఇస్తే రాష్ట్రం దివాలా తీసేస్తుంది. తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, హామీ ఇచ్చిన అందరికీ తెలుసు. ఇది అమలు చేస్తే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. మన రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షల కోట్లు.
అందులో 40% అప్పుల రూపంలో తీసుకురావాలి. సుమారుగా 1,20,00,000 1,30,000 కోట్లు అప్పుల రూపంలో తీసుకురావాలి. రాష్ట్రానికి సొంతంగా ఆదాయం జనరేట్ అయ్యేది 1,00,000 కోట్లే. కేంద్రం నుంచి గ్రాంట్లుగా వచ్చేది సుమారుగా 1,00,000 కోట్లే. మిగిలిందంతా అప్పు తీసుకురావాలి. సో అప్పులు చేయడానికి మనకు కొత్త మార్గాలు ఎంచుకోవాలి. అప్పులు పుట్టట్లేదు. సో అప్పులు పుట్టిన ఈ నిర్వహణ ఏ నెలకు ఆ నెల 10,000 కోట్లు అప్పు తెస్తే ఇమీడియట్గా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఈ సంక్షేమ పెన్షన్లు ఇవ్వాలి. దానికే అయిపోద్ది 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణకే. సో ఇట్లా చాలా ఖర్చులు ఉన్నాయి. చాలా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దారుణంగా అప్పులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పులు చేస్తూనే ఉన్నారు. 3 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారు. స్టిల్ ఇంకా ఈ పెద్ద పెద్ద పథకాలు అమలు చేయాలి. ఇవి అమలు చేయాలంటే అప్పులు చేయాలి, చాలా దారుణంగా చేయాలి. సో ఒకవైపు రాష్ట్ర శ్రేయోభిలాషిగా అరే ఈ పథకాలు ఇవ్వకూడదు అని అనిపిస్తుంది. మరోవైపు ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు కదా, అమలు చేయకపోతే జనం తిట్టుకుంటారు కదా అని కూడా అనిపిస్తుంది అనమాట. సో జనం ప్రస్తుతం మాట్లాడుకున్నవి అయితే ఇవ్వనవి కూడా మాట్లాడుకుంటున్నారు, ఇచ్చినవి మాట్లాడుకుంటున్నారు, అండ్ ఇవ్వనవి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవ్వనవి అయితే ఆడబిడ్డనిది ఉంది, కొత్త పెన్షన్లు ఉన్నాయి, అండ్ హౌసింగ్ కూడా ఉంది. సో మరి ప్రభుత్వం ఏం చేస్తుందని చూడాలి. థ్యాంక్ యూ.